మరి ఒక తల్లి గురించి వివరించాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. చాలా వృద్ధాప్యంలో తల్లి అయింది ఈమె, కడుపు వృద్ధురాలు. అప్పుడే ఆమె అమ్మ అయింది. ఆమె పేరేంటో తెలుసా మీకు? శారా. శారా స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయిన తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినాడు. శారా పేరు విశ్వాస వీరుల జాబితాలో ఉంది. హెబ్రీ 11:11 మీరు చూసినప్పుడు ఈమె మరి ఒక ఘనురాలుగా దేవుడు ఎంచుతున్నాడు. అందుకే కదా విశ్వాస వీరుల జాబితాలో శారా పేరు మనం చూస్తున్నాం. హెబ్రీ 11:12 రెండు వచనాలు చదువుతాను. ఈమె విశ్వాసం ద్వారానే గర్భము దాల్చింది, ఇస్సాకుకు తల్లిగా మారింది. ఆమె శరీరంలో త్రాణి లేకున్నా, ఆమె బలముడిగిపోయిన స్త్రీ అయినా విశ్వాసం ద్వారా ఆమె బలము పొందుకుందంట. దేవుని స్తోత్రం. బలము పొందుకున్న స్త్రీ. హెబ్రీ 11:12 చూడండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని స్తోత్రం. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఈ మాట చదువుతుంటే, ఎంత సంతోషం. శక్తి. నాకు ఇది చదివినప్పుడే శక్తి కలిగింది. ఆమె ఏం నమ్మిందంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమునందలి లెక్కింపశక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగింది. అసలు సంతానమే లేని స్త్రీ 89 సంవత్సరాల వయసులో మరి ఆమెకు వాగ్దానం వచ్చింది. 3 మరి దేవదూతలు అబ్రహాము గృహానికి వచ్చినారు, ఆతిథ్యము పొందుకున్నారు, వారు ఆశీర్వదించినారు. మరుసటి ఏడాది మేము వచ్చినప్పుడు సారాయి కౌగిట్లో ఒక కుమారుడు ఉంటారని వాగ్దానం చేసి, ఇవన్నీ మనకు తెలుసు కదా. మరి ఈమె ఆ వయసులో ఒక తల్లిగా మారడం అంటే దేవుడు ముందుగానే వాగ్దానం చేసినాడు. అబ్రహామ్మ, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రంలో వలె ఆశీర్వదిస్తాను, సముద్ర తీరం అందలి ఇసుక వలె నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు మరి ఇద్దరు వృద్ధాప్యంలోనే ఉన్నారు, పిల్లలు లేరు. పిల్లలు లేని వానికి ఇసుకలాగా సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రాలలాగా సంతానం ఇస్తానంటే అసలు నమ్మశక్యం కానిది. కానీ దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. శారా జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అంటే అబ్రహాంకు ఆమె భార్యగా ఉన్నది, ప్రతి దాంట్లో కూడా ఆమె సహకరించింది, సహనం ఉన్నది, ఆమెకు విశ్వాసం కూడా ఉన్నది. ఆమె మధ్యలో ఒక్కసారి సహనాన్ని కోల్పోయి హాగరును సొంత చిత్తం వైపు తిరిగి భార్యగా ఇచ్చి ఇష్మాయేలు పుట్టినాడని మనకు తెలుసు. అంటే కొద్దిగా సహనాన్ని కోల్పోయింది ఒక్కసారి. అయినా దేవుడు ఆమెను క్షమించినాడు. విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరును మరి లెక్కించడం మనం చూస్తున్నాం. ఈ చాలా సౌందర్యవతి, అంటే షీ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ అని మరి వాక్యములే ఉంది. చాలా రూపవతి, సౌందర్యవతి. మరి ఆమె గుణవంతురాలని కూడా చెప్పాలి. పవిత్రమైన ఒక స్త్రీ, భర్తను చాలా గౌరవించే స్త్రీ. 1 పేతురు 3:6 ఉంది కదా. ఆమె భర్తకు లోబడే స్త్రీ. మరి ఆమె భర్తను గౌరవించు ఏమని పిలిచిందట? యజమానుడని పిలుచుకుందట. 3:6 ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండాను. అంటే ఇవన్నీ దేవుడు చూసినాడు. ఆమె భర్తకు లోబడడం, దేవుని మాటలు నమ్మడం, మరి సహనం కలిగి ఓపితో కనిపెట్టడం. దేవుడు వాగ్దానం ఇచ్చినాక 25 సంవత్సరాలకు దేవుడు శారా గర్భం తెరిచినాడు. వాగ్దానం ఇచ్చి దేవుని మాటలు మరి గతింపని మాటలు కదా. దేవుని వాగ్దానం పొందుకున్నారు కానీ దే హ్యాడ్ టు వెయిట్ 25 years అనమాట. 25 సంవత్సరాలు ఆ మాట నెరవేర్పు కొరకు వేచి ఉండాలంటే అది చాలా సహనం కావాలి, చాలా ఓర్పు కావాలి. శారాకు మరి ఈ వాగ్దానము తన జీవితంలో నెరవేరడం మనం చూస్తున్నాం. అబ్రహాము భార్యగా ఉండి, అబ్రహాము పత్నిగా ఉండి, ఆమె అబ్రహాము చెప్పిన ప్రతి మాటకు లోబడుతూ, అబ్రహాంను గౌరవాత్మక యజమానుడని పిలుస్తూ,
లోబడి ఉండిందని వాక్యంలో చూస్తున్నాం. అంటే లోబడుటలో ఏమి ఇమిడుందని మనం తెలుసుకోవాలి, ఆశీర్వాదాలు. వెన్ దెర్ ఈజ్ ఒబీడియన్స్ దెర్ ఈజ్ బ్లెస్సింగ్. మరి తర్వాత ఇక్కడ పేతురు అంటున్నాడు పత్రికలు, మీరును యోగ్యంగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్నట్లు ఆమెకు పిల్లలగుదురు. అంటే దాని అర్థం ఏంటి? మీరు దేవునికి లోబడి మీ మీదున్న యజమానులకు లోబడితే తప్పకుండా మీకు జీవితంలో ధైర్యం ఉంటుంది. మీరే భయానికి భయపడే అవసరం లేదు, దేనికి భయపడే అవసరం లేదు. చాలా మరి అనేక జనములకు తల్లిగా మారిపోయింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసులందరికీ తండ్రిగా ఉన్నాడు అబ్రహాం భార్య శారా విశ్వాసులందరికీ తల్లిగా మారిపోయింది. అంటే ఈ శారా జీవితం ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు మనకు మాట ఇస్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అది ఎంత కాలమైనా కానీ, ఎంత దీర్ఘకాలము నీవు వేచి ఉండాల్సి వచ్చినా ఆశను విడవకుండా. ఒక మాట ఉంది కదా, విలాపవాక్యం 3వ అధ్యాయంలో ఉంది, నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కొన్నిసార్లు ఓపిక నశించిపోతుంది, కొన్నిసార్లు విసిగిపోతాం, కొన్నిసార్లు అనుమానంతో ఉంటాం, జరుగుతుందా జరగదా, ఎంతకాలం ప్రార్థన చేయాలి, అలాంటివన్నీ వదిలిపెట్టాలి. మీ ధైర్యాన్ని వదిలిపెట్టొద్దని అదే పేజీలో మీరు చూడండి, హెబ్రీ 10వ అధ్యాయం 35-36 చదవండి. హెబ్రీ 10:35 and 26. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. శారాకు గొప్ప బహుమానం కలిగిందా లేదా? కలిగింది. ఇస్సాకు మరి తన గర్భమందు 89 సంవత్సరాలకు గర్భవతి. అంటే కొద్దిసారి నేను ఈ వాక్యం ధ్యానిస్తుంటే ఇట్లా ఊహించుకుంటున్నాను, కొద్దిగా వయసు గతించి ఒక 40 ఏళ్ళకు గర్భం దాల్చినా కానీ స్త్రీలు ఎంత సిగ్గుపడతారు కదా. ఈ 40 ఏళ్ళకి ఏంటి గర్భఫలము, మరి వాళ్ళు ఎంతో దానికి కప్పుకోవడానికి మనుషులకు కనబడకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. 89 సంవత్సరాలకు దేవుడు ఆమె గర్భం తెరిచినాడు. 90 సంవత్సరాలకు ఆమె ఇస్సాకును కన్నదంటే ఆ 90 ఏళ్ళ వృద్ధురాలు 9 నెలలు నిండిన తర్వాత ఎలా నడిచింది, ఎలాగ కూర్చుంది, ఎలాగ భరించింది, ఎలాగ ప్రసవించింది, ఇవన్నీ ఆలోచిస్తే మన మదికి అందదు. అంటే ఆమె నిజంగానే మరి దేవుడు దీవించిన స్త్రీ. ఆమె మరి కనుటకు కూడా దేవుని ద్వారానే శక్తి పొందుకుందని ఇక్కడ వాక్యంలో ఉంది కదా. శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందుకుంది. వయసు గతించిన శక్తి పొందుకోవాలన్నమాట. దేవుని ద్వారా శక్తి మనకు లభిస్తుంది. ఆమె ఫలభరితంగా మారిపోయింది వృద్ధాప్యంలో. కొన్నిసార్లు కొద్దిగా ముసలితనం రాగానే ఇక మేము ఏం పని చేత కాదు, మాకు వంగడం లేవడం, మాకు లేవడం రాదు, నిలబడడం రాదు అని కొందరు సణుగుతూ ఉంటారు. ఎందుకు? ఇలాంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. బలం తెచ్చుకోవాలన్నమాట, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇక్కడ మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దాని ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏదన్నా ఒక వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో పొందుకోవాలంటే మనకు కావాలి ఓపిక, కావాలి ఓరిమి, కావాలి విసుకొద్దనమాట. ధైర్యాన్ని వదిలిపెట్టొద్దు, శ్రమకు తాళుకోవాలి, తట్టుకోవాలి. శ్రమ రాగానే విశ్వాసాన్ని వదిలిపెట్టడం, ధైర్యాన్ని వదిలిపెట్టడం, విసిగిపోవడం, ప్రార్థన మానడం అలా చేయకూడదు. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా గతింపవు. దేవుడు నీకు ఒక మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. దేవుని మాటలన్నీ పుట్టము వేయబడిందని 12వ కీర్తన ఒకసారి తీయండి. గాడ్స్ వర్డ్ ఈజ్ యాజ్ ప్యూర్ యాజ్ టెస్టెడ్ గోల్డ్. పుట్టము వేయబడిన మాటలంట, దాంట్లో అసత్యము లేదు. కాబట్టి దేవుని మాటలన్నీ కూడా నెరవేరుతుంది. 12:6 కీర్తనలు 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్స్ సచ్ ఎ ప్యూర్ వర్డ్ అన్నమాట. నీకు దేవుడు ఏదైనా మాట ఇచ్చాడా, అది తప్పకుండా నెరవేరుస్తాడు. సామెతలు 30 చూడండి. దీంట్లో కూడా దేవుని మాటలు పవిత్రమైనవి, అవి పుట్టము వేయబడిందని ఇక్కడ సామెతల్లో మనం చూస్తాం. 30వ సామెతలు
5వ వచనం చూడండి, దేవుని మాటలన్నీ పుట్టము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడం. ఇక్కడ శారా వయస్సు గతించినదైనను ఆమె ఇస్సాకును కనడానికి ఆమె శక్తి పొందుకుందంట. వయసు గతించిన వారు ఇక్కడ ఉంటే నేర్చుకోవాలి. నేను కూడా నేర్చుకున్నాబ్బా, అయ్యో ఇంకా ఏమో మన వయసు అంతా అయిపోయింది కదా, ఏం చేద్దాం అట్లా అనుకోద్దు అనమాట. ముసలితనం ముందు కూడా సారం కలిగి దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? పచ్చగా ఉంటారంట. 92వ కీర్తనలో ఉంది ఆ మాట. అసలు దేవుని బిడ్డలు మరి ఎప్పుడు పచ్చగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు వారి హృదయంలో నాటుకొని ఉంది కాబట్టి వారు 12వ వచనం చూడండి, 92వ కీర్తన 12వ వచనం 12, 13, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందును ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వయస్సు గతించిన శారా విశ్వాసమును బట్టి ఆమె శరీరంలో సత్తువ పొందుకుందాడు. అంటే షీ గాట్ స్ట్రెంగ్త్ త్రూ హర్ ఫెయిత్. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు. అందుకే కదా కీర్తనాకారుడు యెహోవా నా బలమా అని కీర్తిస్తాడు. 18వ కీర్తన, యెహోవా నా బలమా. దేవుని వల్ల బలం పొందిన వరుడు ధన్యుడంట. దేవుని వల్ల బలం నీకు కలగాలి. మరి ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయంలో 3 దేవుని దూతలు అబ్రహాము గుడారమునకు వస్తున్నారు. అబ్రహాము ఎంత మంచిగా ఆతిథ్యం ఇస్తున్నాడు చూడండి. ఆతిథ్యము ఇచ్చే గృహంగా మన గృహాలు మారిపోవాలి. మనం కూడా ఇతరులకు ఆతిథ్యం ఇవ్వాలి, దాంట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆదికాండం 18 చూసినప్పుడు, మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నీలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నడలే, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకొనడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చితురని. ఈ దేవుని దగ్గర నుండి పంపబడిన వ్యక్తులని అబ్రహాంకు అర్థమైంది. అబ్రహాం వయసు అప్పుడు ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 100 సంవత్సరాలు. అంటే ఈ 3 వ్యక్తులు అంటే దేవదూతలు ఎప్పుడు వచ్చినారు? 1 సంవత్సరం ముందు వచ్చినారు కదా. అప్పుడు వయసు ఎంత? 99 సంవత్సరాలు. ఉన్న అబ్రహాంకి ఇంత శక్తి ఉందా? వాళ్ళను మరి ఆహ్వానించి వాళ్ళను మరి బతిమాలుకుంటున్నాడు, మా ఇంటికి రావాలి, నీ దాసుని గృహం దాటిపోకూడదు, కొంచెం నీళ్లు తెస్తున్నాడు, కాళ్ళు కడుక్కోమంటున్నాడు, చెట్టు కింద కూర్చోమంటున్నాడు, అలసట తీర్చుకోమంటున్నాడు, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణములకు బలపరుచుకొనుడు అంటున్నాడు, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చినా నేను, వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి. శారా వయసు ఎంత ఉందండి? 89. అంటే శారా ఈజ్ 10 years యంగర్ టు అబ్రహాం. అబ్రహాం వయసు 100 ఉన్నప్పుడు ఆమెకు 90. ఇస్సాకు జన్మించినప్పుడు 90 సంవత్సరాలు. 1 సంవత్సరం అయితే వీళ్ళు వచ్చిపోయిన తర్వాత కదా ఇస్సాకు పుట్టింది. మరి ఇప్పుడు ఈమె వయసు ఎంత? 89 సంవత్సరాలు. 89 సంవత్సరాలకి ఏం ఆరోగ్యం ఉంటుంది, ఏమీ మరి చురుకుదనం ఉండాలి. కానీ ఈ శారాని మీరు చూడండి, శారా దగ్గరకు వచ్చి అబ్రహాం అంటున్నాడు అనమాట, ఇదిగో మన ఇంటికి 3 వ్యక్తులు వచ్చినారు, తప్పకుండా వారికి మంచి ఆతిథ్యం ఇవ్వాలి, వారికి ఆహారం నువ్వు త్వరగా వండాలి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఈ ముసలాయన వచ్చి ముసలమ్మకు చెప్తున్నాడు అనమాట. ఈ వృద్ధాప్యంలో ఉండి 99 ఏళ్ళ అబ్రహాం అంటున్నాడు, ఈ 89 సంవత్సరాల నా వయసు మళ్ళీ నా ఈ వృద్ధాప్యంలో ఉన్న శారాతో అంటున్నాడు 3 మానికలు అంట, 3 తినడానికి. మరి అంత పిండి, మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు పిసకడానికి కూడా ఎంత శక్తి కావాలి కదా, 3 రొట్టెలు పిసకడానికి ఎంత శక్తి కావాలి. అయితే ఇంత శక్తి ఎలాగొచ్చింది ఈమెకు? ఆమె పనికి వెనకాడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లులు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, ఏ పనికి కూడా వెనకాడకూడదు.
ఒక స్త్రీగా నీవు ఏ పనైనా దేవుడు శక్తి ఇస్తాడు, నాకు తప్పకుండా నేను చేస్తాను ఈ పని అని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు ముక్కుతూ మూలుగుతూ నా వల్ల కాదు, నా చేత కాదు అట్లా అనకూడదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ గుడిలో ఏమైనా పని చెప్పినారా? ఎవరైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. చూడండి, దాంట్లోనే అన్ని ఆశీర్వాదాలు. ఈ ముసలమ్మ 3 మానికల పిండి తెచ్చి పిసికి ఆ వచ్చిన వాళ్ళకు చక్కగా మెత్తని పిండి తెచ్చి బాగా పిసికి రొట్టెలు చేసింది. తర్వాత ఒక లేత దూడను కూడా అబ్రహాం తెచ్చి దాసులకు ఇచ్చి దాన్ని వధించి త్వరగా సిద్ధపరచమంటే సిద్ధపరిచిన ఆహారము వండిన వంటకాన్ని వడ్డించడానికి కూడా చాలా ఓర్పు కావాలి కదా. అందరు తినిపోయిన తర్వాత చుట్టాలందరూ వచ్చి ఇంట్లో తినిపోయిన తర్వాత ఆ మిగిలిన పని చేయడానికి కనీసం గంటన్నర పడుతుంది. అవునా కదా? అన్నీ తీసి ఎత్తి పెట్టి కడిగి శుభ్రం చేసి మిగిలిన ఆహారం అంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంత టైం అవుతుంది కదా. మరి చారాకు ఇంత పని. మరి ఆమె పనికి ఎప్పుడు కూడా భయపడలేదని నాకు అర్థమైంది. తర్వాత చాలా చురుగ్గా, షీజ్ ఎ వెరీ యాక్టివ్ లేడీ ఈవెన్ ఎట్ ఏ ఓల్డ్ ఏజ్. వయసు గతించింది అయినా ఆమెకు మనసు ఉందన్నమాట పని చేయడానికి మనసు. 31 సామెతల్లో కూడా ఉంది. ఆమె తన చేతులతో ఎలా పనిచేస్తుందట? బలంతో పనిచేస్తుంది. సామెతలు 31 ఒకసారి తీయండి. ఈ స్త్రీ పనికి భయపడదు. ఆమె నడికట్టును బలపరుచుకుంటుందంట. ఆమె చేతులతో బలంగా పని చేస్తుందట. 31 చూడండి, 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఈ వాక్యం చదివితే నాకైతే రేచలమ్మనే గుర్తొస్తుంది. నా తల్లి నిజంగా నేను అడికట్టు కట్టుకునేది ఆ దినాల్లో. చాలా పని చేసేది నా తల్లి. అమ్మగారు అట్లా పని చేయలేదు. మా ఇంట్లో 10 గేదెలు ఉండిందనమాట. గౌడి బర్రెలు అంటారు, ఇట్లా కొమ్ములు తిరిగిన గేదెలు ఉండేది మా ఇంట్లో. ఎందుకంటే సువార్త సేవ డబ్బులు పిల్లల కొరకు ఖర్చు పెట్టొద్దు. సువార్త సేవలు వచ్చిన డబ్బులు ఎంత, అది సంఘ ఖర్చుకే వాడేది. ఆమె కష్టపడి పనిచేసి మా ఫీజులు అంతా కట్టేది. ఆమె ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి కుమార్తె, మంచి సంపన్న కుటుంబం నుండి వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా వారింటికి డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. ఇక్కడనే కష్టపడి పనిచేసి మా ఫీజులు, మాకు కావాల్సిన ఖర్చులన్నీ ఆమె కష్టార్జితంతో మరి వ్యయం చేసేది అనమాట. అక్షరాల చూసిన ఆమె నడుము గట్టి కట్టుకొని వంగీలేసి పని చేసేది. ఆ పనిలో, ఆ శ్రమలోనే ఇన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతమంది కూర్చున్నారు కదా, ఆమె చేసిన పని అన్నమాట. దేవుని స్తోత్రం. అంత కష్టపడ్డది అనమాట. మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేసేది, మంగళార్చి ప్రార్థన చేసేది. 3 గంటల రాత్రి లేసేది, మళ్ళీ రాత్రి పండుకునేది 12, 3 గంటల నిద్ర. తర్వాత ఇంత మరి శ్రమ పడిందంటే, ఇక్కడున్న ఈ స్థలం కూడా ఆమె అడ్వాన్స్ ఇచ్చి కొనిపెట్టింది అనమాట. నాన్నగారు ఎప్పుడు సేవలోనే నిమగ్నమై ఉంటే ఈమె వెనుకుండి బాగా పనిచేసేది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, పనిలో ఉంటుందండి ఆశీర్వాదం. పని చేస్తేనే దీవెన. తల్లుల సమావేశంకి వచ్చే తల్లులతో చెప్తున్నాను, బాగా పని చేయాలి. మీరు పని చేసేది సరిపోదు. అందుకే ఇంట్లో ఐశ్వర్యం లేదు, ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో సంపద లేదు. అంటే నువ్వు పని బాగా చేయాలి. శారా చూడు ఎంత దీవెన పొందుకుంది. ఆమె నిజంగానే దేవుడిచ్చిన వాగ్దానానికి వారసురాలైపోయింది. ఆమె చేతులతో బలంగా పనిచేస్తుంది. 3 మానికల పిండి తెచ్చి, మెత్తని పిండి తెచ్చి బాగా పిసికిందంట. పిండి పిసికి రొట్టెలు చేసి వంటకం వండి వచ్చిన వారికి ఇస్తుంది. అప్పుడు వారు తిని తృప్తి పొంది ఆశీర్వదిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి ఎవరైనా వస్తే గుణగొద్దు, సనుగొద్దు, సంతోషంగా పెట్టాలి వాళ్ళకు. అన్నట్టుగా అందరి బంధువులను తెచ్చుకొని ఇంట్లో మకానేసి వాళ్ళ పెడుతూ ఉంటే కాదు నేను అనేది. కానీ ఎవరైనా వస్తారు మీ ఇంటికి వచ్చినప్పుడు విసుగకుండా వారికి పరిచయం చేస్తే దాంట్లో ఆశీర్వాదం ఉంది. ఆతిథ్యము చేయ మరవకండి. అలాగూ కొందరు దేవదూతలకు ఏమి చేసినారట? ఆతిథ్యము ఇచ్చినారని. హెబ్రీ 13 మీరు ఒకసారి తీయండి, దాంట్లో ఉంది ఈ మాట, ఆతిథ్యము చేయ మరవకుడి. 13 మొదటి 2 వచనాలు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి.
ఆతిథ్యం చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవునికి స్తోత్రం. మంచి పనులు చేయడానికి ఎప్పుడు కూడా ఒక స్త్రీ వెనకాడకూడదు. 16వ వచనం చూడండి, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేదలకు బీదలకు, ఆమె దీనులకు చెయ్యి చాపుతుంది, ఇతరులకు సహాయం చేస్తుంది. పేదలకు బీదలకు ఉపకారము ధర్మము చేయ మరవద్దాడు. ఆతిథ్యం ఇవ్వడానికి మర్చిపోకూడదంట. ఇంకో మాట ఉంది, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, విసుకకుండా నువ్వు మేలు చేయాలన్నమాట. విసుకకుండా మేలు చేస్తే తగిన కాలమందు నీవు పంట కోస్తావంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మేలు చేయడంలో విసుకొద్దు ఎప్పుడు. గలతీ 6:9-10 చూడండి, మనము మేలు చేయటం ఎందుకు విసుకక ఉందాం. అందులోనే అన్ని ఆశీర్వాదాలు ఉంటున్నావు. నువ్వు ఆశీర్వాదాలు నువ్వు చేతులు కట్టుకొని నీ ఎత్తి మీదకి రాదు ఆశీర్వాదాలు. నువ్వు కష్టపడాలి. ఆ కష్టంలోనే దేవుడు ఆ కష్టాన్ని చూసి నిన్ను దీవిస్తాడు. గలతీ 6:9-10 మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతాం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేద్దాం. మేలు చేయడానికి విసుకోద్దు. చూడండి, ఈ స్త్రీ ఆదికాండం 18 తిరిగి రండి. ఈ శారా మేలు చేయటంలో విసుకలేదు. చూడండి, కావాలంటే ముసలమ్మ గునుగొచ్చు కదా. ఈ ముసలోని పిచ్చి పట్టింది, నాకు అస్సలు నడుము వంగడం లేదు, నిలబడతాను చేత కావట్లేదు, కూర్చోడానికి చేత కావట్లేదు, 3 మానికల పిండి తెచ్చినాడు, పీసుకోమంటున్నాడు, రొట్టెలు చేయమంటున్నాడు. ఈ ముసలుడు ఎప్పుడు చేస్తాడో అనలేదే. కానీ ఎంత సహనం చూడండి, సహనంతో పాపం అబ్రహాం చెప్పినట్టు విన్నదన్నమాట. అబ్రహాం చెప్పిందంతా ఆమె చేసింది. మరి అందుకే అబ్రహాంని ఏమని పిలుస్తుంది ఆమె? యజమానుడు అని పిలుస్తుంది. ఆశీర్వాదాలు చూడండి, అక్కడి నుండి స్టార్ట్ అయింది. అంతులేక దీవించేసినాడు దేవుడు. గొడ్రాల అని పిలువబడింది. 89 సంవత్సరాల వరకు ఆమె గొడ్రాలే, పిల్లలు లేరు. ఆమె మంచి పనులు చేసింది, భర్తకు లోబడింది, ఆతిథ్యం ఇచ్చింది, శ్రమ పడింది, వంగి లేచి కష్టపడింది. వెంటనే దేవుడు దీవించేసినాడు. ఆకాశ నక్షత్రం వల్ల ఆమె సంతానం పెరిగిపోయింది. సముద్ర తీరం వందలు ఇసుక వల్ల దేవుడు ఆమెను దీవించినాడు. ఆమెలో నుండి 12 గోత్రాలు బయలుదేరిందండి. మరి ఆ 12 గోత్రంలో, అదే యూదా గోత్రం నుండి దావీదు వంశంలో నజరేయుడైన యేసు క్రీస్తు పుట్టడం అంటే రక్షకుని లోకానికి మరి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసిన ఆ రక్షకుడు మరి ఈ వంశంలో నుండి ఉద్భవించినట్టు మనం చూస్తున్నాం. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటికి కూడా ఆమె పాలిభాగస్తురాలే కదా. ఆమె భార్య కాబట్టి అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఆమె పాలిభాగస్తురాలైనట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యంలో మనకు అర్థమవుతుంది ఆమె దేవుని నమ్మిన స్త్రీ. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మినాడు అంటే దాని అర్థం శారా కూడా దేవుని నమ్మినట్టే కదా. అబ్రహాం మాత్రం దేవుని నమ్మి శారా అతని విరోధంగా ప్రవర్తిస్తే వారికి సంతానం కలగకపోయేది. కానీ భర్తతో ఆమె ఏక మనసు కలిగి ప్రవర్తించిందని చెప్పడంలో అనుమానం లేదు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎప్పుడు మర్చిపోవద్దు, దేవుని నమ్మాలి, బాగా దేవుని హత్తుకోవాలి, దేవుని నమ్మాలి. నీ పరిస్థితి ఏదైనా పర్వాలే, ఆ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. ప్రార్థనతో సంగతులను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ప్రేయర్ ఆల్వేస్ చేంజెస్ థింగ్స్. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడట. 1000 నామాల్లో ఆ నామం కూడా చెప్పాను, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేది. ఇప్పుడు కొన్ని సంగతులు నీకు లేవు, ఇంట్లో సమాధానం లేదేమో, లేక సంతానం లేదేమో, లేక భర్త లేడేమో, భర్త ఉన్న లాభం లేదేమో, లేక ఆర్థికంగా పరిస్థితులన్నీ తారుమారుగా ఉందేమో. ఏ పరిస్థితి ఎలాగున్నా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, ఆయన పేరు అన్నమాట. తర్వాత నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తానని వ్రాయబడ్డది. నిన్ను అనేక జనములకు తల్లిగా చేస్తానని శారాకు చెప్పినాడు. అప్పుడు అసలు లేనే లేదు.
ఏం లేదు, వారికి సంతానము లేదు, సంతానమే లేదు. సంతానం లేకుండా భయపడద్దు. దేవుడు నీకు వాగ్దానం ఇస్తే తప్పకుండా నువ్వు కనులారా దేవుడిచ్చే అనుగ్రహాన్ని చూస్తావు. దేవుని స్తోత్రం. దేవుడు లేని మాటను ఉన్నట్టుగా పిలుస్తానన్నాడు కదా, నమ్మాలన్నమాట. ఇక్కడ అబ్రహాం అలాగే నమ్మినాడు. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణకు ఆధారమే లేదు. దెర్ ఈజ్ నో బేసిస్ ఫర్ హోప్ ఫర్ అబ్రహాం ఆర్ శారా. ఇద్దరికి కూడా ఆధారం లేదు నమ్మడానికి. ఎలా నమ్ముతారు? స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ ఈమె, అంటే మెనోపాజ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆమె మరి ఋతుక్రమం ఉన్న దినాల్లోనే ఏదైనా సంతానం కలగాలంటే ఆస్కారం ఉంది, కానీ ఋతుక్రమం కూడా నిలిచిపోయిన తర్వాత సంతానం ఎలాగ జరుగుతుంది? ఆమె అంటుంది, నా భర్తతో నాకు ఎలాగ సుఖం కలుగుతుంది, నేను స్త్రీధర్మము నిలిచిపోయిన దాన్ని కదా, నేను ఏ విధంగా కంటాను? ఆనాడు 18 ఆదికాండం 18లో వారు అంటున్నారు కదా, నీవు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు అని. ఆదికాండం 18:10 వచనంలో, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరల మేము వస్తాము, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారమందు వెనుచుండెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనక, స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ వృద్ధురాలు, ఆమె గుడ్రాలు వృద్ధురాలు. ఈమెకి ఎలా సంతానం కలగాలి? శారా అంటే నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుందంట. ఈ వాగ్దానం విన్నప్పుడు ఆ ఇంటికి వచ్చిన 3 మనుషులు దీవిస్తున్నారు కదా, కడుపు నిండా ఆహారం తిన్నాక నోటికి ఏమొస్తుందండి? ఏమొస్తుంది? నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని సేవకులు కూడా ఇంట్లో పిలిచి మంచి కడుపు నిండా అన్నం పెట్టు. కడుపు నిండా తిన్న తర్వాత వెంటనే వాళ్ళు ఒక మాట అంటారు, దేవుడి ఈ గృహాన్ని ఏం చేయాలి? దీవించాలి. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505047718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ
వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసునా